నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమును. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమును. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుడి వాక్యం. ఈరోజు మనం ధ్యానించుకొనబోయే స్త్రీ పేరు జెహోషిబా. జెహోషిబా అంటే ప్రతిష్ఠింపబడినదని అర్థం. యూదా రాజైన యెహోరాము కుమార్తె యెహోయాదా అను ప్రధాన యాజకుని భార్య ఈమె. అహజ్య సహోదరి. అహజ్య కుమారుడైన యోవాషును తన మేనత్త అయిన జెహోషిబా 6 సంవత్సరములు దేవాలయంలో ఉంచుతుంది. తనతో పాటు తన దాదిని కూడా చిన్న వయసు నుంచి 6 సంవత్సరములు పెంచింది. 7వ సంవత్సరం ఆయనకి పట్టాభిషేకం చేస్తారు. జెహోషిబా ఇంకా తన భర్త అయిన ప్రధాన యాజకుడైన యెహోయాదా వీరిద్దరూ పట్టాభిషేకం చేస్తారు. అయితే తన యోవాషుకు సొంత నాయనమ్మ అయిన అతల్య ఆమె పదవీ వ్యామోహంతో ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడిని చంపేసి ఈమె సింహాసనం మీద రాజ్య పరిపాలన చేయాలని ఈ యొక్క జెహోషిబా గురించి మనం 2వ రాజులు 11వ అధ్యాయంలో చూడవచ్చు. అట్లాగే 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయంలో కూడా ఈమెను గురించి చూడవచ్చు. ఈ యొక్క జెహోషిబా దేవుని చేతిలో అద్భుతంగా వాడబడిన స్త్రీ అని చెప్పవచ్చు. ఎందుకంటే యోధా గోత్రం నుండి యేసు ప్రభు వారు వస్తారు కాబట్టి ఆ యొక్క యోధా గోత్రానికి యోవాషును రాజుగా చేసేంతవరకు తన జెహోషిబా దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ధైర్యంగా యోధా రాజ్యాన్ని కాపాడింది. యోవాషును తన నానమ్మ చేతిలో నుండి కాపాడింది.